కాశ్మీర్ బీట్స్ అగైన్. పహల్గం. ఇక్కడ ఉండే హిందూస్ ని ఏ తప్పు చేయకున్నా వాళ్ళు హిందూస్ అన్న కారణంగా చంపబడుతున్నారు. పహల్గం ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. ఆ ప్లేస్ ని చూడడానికి వచ్చిన వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని హిందూస్ అన్న కారణంతో చంపబడుతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళలో ఒకరిని చంపేసి మీ భర్తని చంపేశామన్నారు. అప్పుడు నన్ను కూడా చంపేమని ఈవిడ గారు అన్నప్పుడు నహి మోడీకు బోలో అని రిప్లై ఇచ్చారు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇంకో ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళలో ఒకరిని చంపేశారు. ఇక్కడ ఉన్న ఇన్నోసెంట్ ఇండియన్ నేవీ నుంచి వచ్చాడు. అతన్ని దారుణంగా చంపేశారు. ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. 1909లో కాశ్మీర్ పండిట్స్ పైన జరిగింది. 3 లక్షల మంది ఇళ్ళని వదిలేసి క్యాంప్స్ లో బతుకుతున్నారు. కొన్ని వందల ఫ్యామిలీస్ ని చంపేశారు. ఇప్పుడు సేమ్ జరుగుతుంది, కానీ ప్లేస్ ఒకటే వేరే. ఇంతకు ముందు పుల్వామా అటాక్, ఇప్పుడు పహల్గం. ఈ అటాక్స్ కి వెనక ఉన్న వాళ్ళు పాకిస్తాన్ జిహాడీ గ్రూప్స్. కాశ్మీర్ లో హిందూస్ లేకుండా వన్ రీజియన్ ప్లేస్ ని చేద్దాం అనేది వీళ్ళ బేస్ పాయింట్. ఇది ఏ విధంగా ఆపాలంటే మిలిటరీకి ఫుల్ గా ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ ని బలంగా మార్చాలి. మన ఇండియన్ ఆర్మీ బరములలో ఇది జరిగిన తర్వాత రోజే ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు. ఇంత ఫాస్ట్ గా యాక్షన్ తీసుకున్నందుకు సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. మనం సైలెంట్ గా ఉంటే మన చరిత్రలో జరిగింది ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ ని పెంచండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి సోషల్ ఇష్యూస్ పై మన వాయిస్ ని రైజ్ చేద్దాం అందరికి అర్థమయ్యే విధంగా.